బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇవ్వబడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎవరైతే మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరి మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అటు బీజేపీ కార్పొరేటర్లు ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఓవైపు బీజేపీ కార్పొరేటర్లు కిషన్ రెడ్డితో డిస్కషన్ చేస్తే బీఆర్ఎస్ కార్పొరేటర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో డిస్కస్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు అధికార కాంగ్రెస్ పార్టీ మీద అక్కడటువంటి ఎవరైతే మేయర్ డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 4 సంవత్సరాలు పదవి పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక బల్దియాకు సంబంధించి పాలక మండలి రేపటితో 4 ఏళ్ళు పూర్తవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేయర్ డిప్యూటీ మేయర్పై ఒకేసారి అవిశ్వాసానికి ఇక భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కిషన్ రెడ్డితో పాటు అటు కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా సమావేశమయ్యి ఇక కార్పొరేటర్లంతా ఏం చేయబోవాలి, ఎటువంటి అవిశ్వాస తీర్మానంలో ఎటువంటి వ్యూహాలతో మరి ఈ స్టాండ్ ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశాల గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, గత కొన్ని నెలల నుంచి కూడా అవిశ్వాస తీర్మానం పెడతాం, ఖచ్చితంగా మేయర్ని డిప్యూటీ మేయర్ని గద్దె దించుతామంటూ బీఆర్ఎస్ అటు బీజేపీ కార్పొరేటర్లు నానా హంగామా చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి బడ్జెట్ విషయంలో కూడా బీజేపీ వినూతన నిరసన తెలియజేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి 4 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నిజంగానే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా? సాధ్యమైనటువంటి పనినా? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం, తెలంగాణలో జిహెచ్ఎంసీలో ప్రధాన పార్టీల అలాగే మధ్య రాజకీయం అయితే వీళ్ళిద్దరి మధ్య రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. త్వరలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిల పైన కూడా అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. కార్పొరేటర్లు కూడా అవిశ్వాసానికి పట్టుబడుతున్నారనే చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పరిధిలో ఉన్నటువంటి రాజకీయం అయితే వేడెక్కిందనే చెప్పాలి. మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ కూడా షురూ అయింది. అయితే రేపటికి బల్దియా పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతా ఉంది. ఫిబ్రవరి 11వ తర్వాత ఏ క్షణమైనా సరే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిల పైన అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆదివారం కూడా సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్ తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా సమావేశం అయితే కానున్నారు. మేయర్ విజయలక్ష్మి పైన అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పట్టుబడతా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ కూడా అలర్ట్ అయిందనే చెప్పాలి. ఎల్లుండి మేయర్ తో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా సమావేశం అయితే కానున్నారు. ఈ యొక్క అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే యోచిస్తా ఉంది. ఎందుకంటే ఆ మేయర్ అనేటువంటి విజయలక్ష్మి అనేటువంటి ఆవిడ తమ పార్టీ తరఫున కార్పొరేటర్ గా గెలిచి, అంటే బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్ గా గెలిచి జిహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టినటువంటి విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి మారిన నేపథ్యంలో ఈ యొక్క ఆలోచన కూడా చేస్తా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్ పైన పట్టు నిలుపుకునేటువంటి వ్యూహాలు కూడా రచిస్తుందనే చెప్పొచ్చు బీఆర్ఎస్. ఇందుకు సంబంధించి సాధ్య అసాధ్యాలను కూడా పరిశీలిస్తా ఉంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం మనం జూబ్లీ హిల్స్ లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో కూడా గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమావేశమైన అయినటువంటి విషయం మనకు తెలిసిందే. సో మేయర్ పైన అవిశ్వాసం ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే మనకుంది. శ్రీశైలం, పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి బలం ఎంత, ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా అన్నటువంటి అంశాలపైన కూడా ఈ భేటీలో మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గ్రేటర్ పైన పట్టు జారలేదన్నటువంటి సంకేతాలు ఇచ్చేలాగా కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఉండాలని చెప్పేసి కూడా ఒకవేళ తగినంత మంది కార్పొరేటర్లు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు మద్దతు లేక అవిశ్వాసం కనుక వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. సో మరి చూడాలి, ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కావాలని, బీజేపీ కార్పొరేటర్లు అయితే తెలంగాణ అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డితో కూడా, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డితో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది, సమావేశం అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఈ యొక్క జిహెచ్ఎంసీ పైన అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అటు మేయర్ సమక్షంలో కూడా కాంగ్రెస్ తో
ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం అయితే ఉంది, సమావేశమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం మేయర్ పైన అవిశ్వాస తీర్మానం అనేది పెడతారా, లేకపోతే అటు బీఆర్ఎస్ కు కూడా తగినటువంటి ఎక్కువ మంది సభ్యులు లేరు కాబట్టి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా అవిశ్వాస తీర్మానం అయితే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా పెడతారా, లేకపోతే ఇద్దరు ఒకటే పెడతారా లేదా అనేటువంటి అంశం అయితే మనకు ముందు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరిపైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అటు బీజేపీ కార్పొరేటర్లు ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 4 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులను, వర్కింగ్ ప్రెసిడెంట్ను వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారు. ఎటువంటి స్టాండ్తో మరి జిహెచ్ఎంసీకి సంబంధించి మేయర్పై ఇక డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీద ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేట్లు అయితే డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో సైతం అనేక మార్లు వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశం తెర మీద తీసుకురావడం, మీడియాలో వార్తలు కథనాలు ప్రచురమైనటువంటి పరిస్థితి మనం చూసాము. సో మరి ఇప్పుడైతే కొంత కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ప్రతిపక్ష విపక్షాలు. ఖచ్చితంగా మేయర్ డిప్యూటీ మేయర్ని మాత్రం గద్దెదించేందుకు మరి కాంగ్రెస్ను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రానటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లను తగ్గించాలి, ఖచ్చితంగా జిహెచ్ఎంసీని బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రకమైనటువంటి వ్యూహరచన చేస్తూ మేయర్ డిప్యూటీ మేయర్ పైన మరి అవిశ్వాస తీర్మానానికి బీజేపీ బీఆర్ఎస్ తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.